ఓం నమః శివాయ. మహాలయం మహోన్నతం. మహాలయపక్షం ఆరంభం. రేపు అనగా సెప్టెంబర్ 30వ తేదీ శనివారం నుండి మహాలయపక్ష ప్రారంభం. పితృదేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుమతితో పితృదేవతలు భూలోకానికి విచ్చేసే పక్షమే మహోన్నత మహాలయపక్షం. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు మహాలయపక్ష 16 రోజులు నియమపూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలి. పితృలను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృరుణం తీర్చుకునే అవకాశం స్వర్గస్థులైన మాతాపితరుల కోసం ప్రతివారు ఈ మహాలయ పక్షాలలో శాస్త్రాలు విధింపబడ్డ పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు. తర్పణ సమయంలో మూఢాచారాలను వదిలి వైదిక విధానంలో విధంగా పితృకార్య నిర్వహణ వరకు పూర్తి ఉపవాసంతో ఉండి దర్భను అనామిక వేలుకు ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా 5 బ్రాహ్మణ భోక్తలతో నిర్వహించి పితృదేవతల క్రతువును పూర్తి శాకాహారాలతో ఆకలిని తీర్చడమే ఈ మహాలయ పక్ష ముఖ్య ఉద్దేశం. పితృకార్యాలను ఎలా నిర్వహించాలో స్కాంద పురాణం శాస్త్రవచనం ప్రకారం పితృకార్యం అంటే ఒక యజ్ఞం. మన పూర్వీకులు కర్మ పరిపక్వము కొరకు మోక్షం కలిగించేందుకు తన రక్తం పంచుకుని పుట్టిన పుత్రులచే 3 తరాల వారికి సర్వకారుణ్య తర్పణ విధి ద్వారా పితృరుణం తీర్చటం వలనే పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి పక్ష ఆరంభమే మహాలయ పక్షము. పితృదేవతలను పూజించటం వేదకాలం నుండే ఆచరణలో ఉంది. పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైకి వ్యాపించి ఉంటుంది. వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధగా అర్పించేదే శ్రాద్ధం. మహాలయ పక్షాల్లో వారసులు వదిలే తర్పణాల వల్ల పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుతాయి. సంతృప్తి పొందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశ ఉన్నతికి కారణమవుతుంది. ప్రతి మనిషి పితృరుణం తీర్చాలి. దీనివల్ల పితరులకు ముక్తి కలుగుతుంది. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల ఇంటి ద్వారం ముందుకు వస్తారని, మహాలయ పక్షాలలో శ్రాద్ధకర్మలు ఆచరించకపోతే దీవెనలకు బదులుగా శపిస్తారు కూడా. శ్రాద్ధం చేయటం వల్ల తృప్తి పొందిన పితరులు దీవెనలు అమోఘవంతమైనవి. ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితేనే తమ వంశ సంతతి వారికి ఆయుష్ను, విద్యను, ధనాన్ని, సంతానాన్ని, సమస్త సుఖాలు కలిగేలా ఆశీర్వదిస్తారు. మహోన్నతం మహాలయం. సాధారణంగా తండ్రి గతించిన తిదినాడే మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడమే ప్రశస్తం. గత సంవత్సరమే గతించిన వారికి భరణీ లేక పంచమి తిథుల్లో మహాలయం పెట్టాలి. భార్య గతించిన వారు నవమి నాడు మహాలయం పెట్టాలి. ఈరోజు సుమంగళిగా గతించిన భార్యను తలచుకుని ఒక సుమంగళి భోజనం పెట్టి పసుపు కుంకుమలు, గాజులు, పువ్వులు సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు గతించిన వారు 12వ రోజున మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఆత్మహత్య చేసుకున్నవారు కానీ, మరణించిన వారు కానీ అమావాస్య ముందు రోజు మహాలయం పెట్టాలి. మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానం చేసి దర్భలతో చేసిన ఉంగరాన్ని ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా 5 బ్రాహ్మణ భోక్తలతో ఈ మహాలయ పితృకార్యాన్ని నిర్వహించాలి. 5 భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ప్రథమ భోక్త, యమపుత్రులైన విశ్వదేవతల ప్రీత్యర్థం 2వ భోక్త, తండ్రి తాతల ముత్తాతల ప్రీత్యర్థం 3వ భోక్త, తల్లి తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం 4వ భోక్త, చివరగా తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు, గురువులు, స్నేహితులు మరియు తక్కిన వారి ప్రీత్యర్థం 5వ భోక్త. మహాలయ పితృకార్యాన్ని దక్షిణముఖంగా కూర్చొని హోమ తర్పణ పిండ ప్రధానాలను అరటి ఆకులపై గాని, దర్భల గరికపై కాని, అవిసె ఆకుపై కాని, తామర ఆకుపై కాని, నల్ల నువ్వులతో కలిపిన గూఢమిశ్రిత అన్నము,
చేమదుంపలతోనూ చెరుకు ముక్కలతోనూ పూర్తి శాకాహార నైవేద్యాలతో పితృదేవతల గౌరవార్థం అంజలి బద్దులై అత్యంత శ్రద్ధగా నిర్వహించి పిండమును కాకికి గాని గోవుకు కానీ లేదా అగ్నికి గాని సమర్పించాలి. ఇందులో భాగంగా కాకికి సమర్పిస్తే దీర్ఘాయువు, గోవుకు సమర్పిస్తే కీర్తి, అగ్నికి సమర్పిస్తే భోగప్రదం కలుగుతాయని స్కాందపురాణ శాస్త్రవచనం. ఈ క్రతువులను 5 భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం 1 భోక్తనైనా పిలిచి ఈ మహాలయ క్రతువు జరపాలి. మహాలయ పక్షం చేసే సమయంలో పేదలకు అన్నదానం చేస్తే అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. పితృదేవతల మోక్ష క్రతువును ఆర్థికపరమైన కారణాల చేత చేయలేని వారు ఒక సద్బ్రాహ్మణునికి పెరుగుదానం ఇచ్చి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఈ మహాలయ క్రతువును ఇతర వర్ణ వివాహాలు చేసుకున్నవారు కానీ వివాహేతర సంబంధాల వల్ల జన్మించిన సంతానం కానీ ఈ పితృకార్యం చేసే అర్హత అధికారం లేదు. వీరికి శాస్త్రం వీలు కల్పించలేదు కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు విధి విధానాలతో పితృకర్మలు క్రతువులను నిర్వహించటం వారి పుత్రులుగా మన విధి, మన కర్తవ్యం, మన బాధ్యత కూడా. పితృదేవతలకు శ్రాద్ధకర్మలను ఆచరించు తిదినాడు ఇంటి గుమ్మం ముందర ముగ్గు వెయ్యకుండా పితృయజ్ఞకర్తలు గుమ్మం వద్ద నిలబడి పళ్ళెం మీద గరిటెలతో శబ్దాలు చేస్తూ పితృదేవతలను ఆహ్వానించి తర్పణ విధులను నిర్వహించాలి. తిలతర్పణాలు గృహల్లో నిర్వహించకుండా ఆరుబయట కానీ తులసికోట వద్ద కానీ నిర్వహించాలి. పిండ ప్రధానం మాత్రం గృహంలోనే నిర్వహించాలి. పితృకార్య సమయంలో దీపారాధనకు బదులు కొబ్బరి నూనె మాత్రమే ఉపయోగించాలి. ఇలా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి 15 రోజుల పాటు పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.